హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలదా? 10 ఏళ్ల నుంచి ఉడుకుతూనే ఉన్నాను. నా మెతుకు పట్టుకోవాలనిపించలేదా? ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా మెస్సీ మెస్సీ అనే పేరు మాత్రమే వినిపిస్తుంది అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. అది కేవలం వెస్ట్ బెంగాల్ అని తెలంగాణలో మాత్రమే వినిపిస్తుంది. ఎందుకంటే మెస్సీ కంటే అద్భుతమైన ఫుట్బాల్ ప్లేయర్ మన దేశంలోనే ఉన్నాడు. ఆయనే సునీల్ ఛెత్రి. మరి ఈ రెండు రాష్ట్రాల నాయకులు మాత్రమే ఎందుకు ఈ మెస్సీ భజన చేస్తున్నారు? ఇది వినటానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఉన్న ఫలంగా వెస్టర్న్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన మెస్సీని ఇండియాకి ఎందుకు రప్పించారు? అది కూడా వెస్ట్ బెంగాల్ తర్వాత హైదరాబాద్ కు మాత్రమే వచ్చాడు ఆయన ఈ రెండు రాష్ట్రాలకు మాత్రమే రావటం ఏమవసరం ఉంది? వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం రండి. ఇక నేటి ఎపిసోడ్ లోకి వెళ్దాం. మెస్సీ ఈ పేరు వినగానే వెస్టర్న్ దేశాలలో ఫుట్బాల్ అభిమానుల హృదయం ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఆయన ఆట తీరు అలాంటిది మరి. కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మెస్సీ గొప్పతనం గురించి కాదు, మెస్సీ ఆట గురించి అంతకంటే కాదు. మెస్సీ ఇండియాకి రావడానికి మనం ఖర్చు చేసిన డబ్బు గురించి. అవును, హైదరాబాద్ కి అయితే అఫీషియల్ గా 150 కోట్లు ఖర్చు అయిందని అంచనా. కానీ ఆయన ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే ₹1,00,00,000 పైన డబ్బులు వస్తాయి. అది యూట్యూబ్ లో అయితే చెప్పనవసరం లేదు. మరి అలాంటి వ్యక్తి తన బిజీ లైఫ్ షెడ్యూల్ ని పక్కన పెట్టి ఒక రోజు ఒక రాష్ట్రంలో ఉంటే ఎంత ఛార్జ్ చేస్తాడో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సాధారణంగా మెస్సీ ఎడమ కాలు పైన వేసుకున్న టాటూ మీద చేసుకున్న ఇన్సూరెన్స్ విలువనే 8,000 కోట్ల పైనే ఉంటుంది అని అంచనా. అలాంటి వ్యక్తి తన విలువైన జీవితాన్ని ఇలా తనకు సంబంధం లేని దేశం కోసం వృధా చేస్తాడా అంటే లేదు అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన అపీరియన్స్ ఫీజు ఎంత తీసుకుంటాడో అనే విషయాన్ని పక్కన పెడితే ప్రభుత్వ లెక్కల ప్రకారం 150 కోట్లు ఖర్చు అయినాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఉన్న పలంగా 150 కోట్లు ఖర్చు పెట్టి మెస్సీని హైదరాబాద్ కు తీసుకువస్తే రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి అంటే ఏమీ లేదు అని చెప్తున్నారు కొందరు మేధావులు. అయితే మెస్సీ లాంటి వరల్డ్ ఫుట్బాల్ లెజెండరీని ఇండియాకి తీసుకురావాలంటే మొదట అపీరియన్స్ ఫీజ్, హై లెవెల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టేడియం అరేంజ్మెంట్స్, బ్రాండింగ్, ప్రమోషన్స్, స్టేట్ అండ్ ప్రైవేట్ స్పాన్సర్షిప్స్ ఇవన్నీ కలిపితే 100 కోట్లు ఖర్చు అవుతాయి. ఇక మీడియా విషయానికి వస్తే ఫోటోలు, హెడ్ లైన్స్, సోషల్ మీడియాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక మ్యాచ్ కూడా జరగని ఈ ఈవెంట్ కి అంత ఖర్చు పెట్టడం, ఇంత ప్రమోషన్ దేనికి? అదే డబ్బుతో మన రాష్ట్రంలో ఏమి చేయగలిగే వాళ్ళమో అందరికీ తెలుసు. మన దేశ ప్రధాన క్రీడ ఏది అంటే అప్పుడే మాటలు నేర్చుకునే ప్రతి పిల్లవాడికి అడిగినా చెప్తారు, మన దేశ ప్రధాన క్రీడ క్రికెట్. ఇది మాటలు వచ్చిన ప్రతి పసికందు కూడా చెప్తాడు. కానీ ఈ క్రికెట్ ఆడడానికి కూడా మన రాష్ట్రంలో సరైన మైదానాలు లేవు. సరే, ఈ సమయంలో క్రికెట్ ని పక్కన పెట్టి ఫుట్బాల్ ప్రమోషన్ చేస్తున్నారు అనుకుంటే ఆ ఆట ఎలా ఉంటుంది అనే విషయం కూడా తెలియని జిల్లాలు, గ్రామాలు ఎన్నో ఉన్నాయి మన రాష్ట్రంలో. ఫుట్బాల్ గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేనివారు ఈ దేశంలో 70% పైన ఉన్నారు అంటే అర్థమవుతుంది ఈ ఫుట్బాల్ ఆట విషయంలో మనం ఎక్కడున్నాము. అయితే ఇలాంటి టైంలో మెస్సీని ఇండియాకి తీసుకురావడం వల్ల ఈ ఆట పైన ఆసక్తి పెరుగుతుంది అనే కోణంలో ఆలోచించిన ఫుట్బాల్ కి సరైన మైదానాలు, కోచులు లాంటి వనరులు మన రాష్ట్రంలో చాలా తక్కువ. అందువల్ల ఆయన రావడం వల్ల ఈ రాష్ట్రానికి కేవలం సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం తప్ప వేరే ఉపయోగం లేదు అని కొందరు విశ్లేషకుల వాదన. ఎందుకంటే ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈ ఆట పైన పట్టు సాధించడానికి మన దగ్గర కనీస వసతులు కూడా లేవు. మెస్సీ లాంటి ఫుట్బాల్ ప్లేయర్లు ఇండియాలో లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఆయన పేరే సునీల్ ఛెత్రి. కానీ ఈ దేశ దౌర్భాగ్యం ఏమిటి అంటే మనం ఇంట్లో వాడికంటే పక్కింటి వాడికి ఎక్కువ విలువ ఇస్తాం. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో గత 5 రోజుల నుండి రాష్ట్రంలో జరుగుతున్న హంగామాని చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ పట్టిక ప్రకారంగా మెస్సీ ఇంటర్నేషనల్ గోల్స్ లో 2వ స్థానంలో ఉంటే మన దేశ పౌరుడైన సునీల్ ఛెత్రి గారు 4వ స్థానంలో ఉన్నారు. మీరు అంతలా ఫుట్బాల్ ని ఎంకరేజ్ చేయాలనుకుంటే మన దేశ పౌరుడినే తీసుకొచ్చి ఇక్కడ ప్రమోట్ చేయవచ్చు. ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి పరాయి దేశ ఆటగాళ్లతో ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. కోల్కతాలో ఏకంగా మెస్సీకి కాంస్య విగ్రహం కూడా పెట్టడం జరిగింది. కానీ మన సునీల్ ఛెత్రి గారికి ఒక ఫ్లెక్సీ బోర్డు కూడా లేకపోవడం సిగ్గుచేటుగా చెప్పాలి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఏమి తక్కువ తినలేదు. సునీల్ ఛెత్రి గారిని కనీసం చేయి మీద కూడా పిలవకుండా మెస్సీ మెస్సీ అంటూ భజన చేస్తున్నారు. అసలు ఈ నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావటం లేదు. గత ప్రభుత్వం కూడా అంతే. అసలు అవగాహన లేని, అక్కరకు రాని ఫార్ములా 1 రేసింగ్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. అలా చేసి ప్రజాధనాన్ని వృధా చేసింది. అప్పుడు వాళ్ళని ఎలా టార్గెట్ చేసి మాట్లాడిన ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఈవెంట్ ద్వారా అలాంటి తప్పే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఈ రెంటి వల్ల నాయకులకు పోయింది ఏమీ లేదు. పోయేది మొత్తం రాష్ట్ర ప్రజలదే. ఎందుకంటే వాళ్ళు ఖర్చు చేసేది ప్రజాధనం. రేపు ఏదో ఒక రూపేనా ఆ ఖర్చు మనమే భరించాల్సింది. అసలు సమస్య ఎక్కడ ఉంది? ఆట ఆడే సామర్థ్యం లేదా అంటే ఇండియాలో ఉన్నంత శక్తి, తెలివితేట పరులు ప్రపంచంలో చాలా తక్కువే. ఎందుకంటే అన్ని రంగాల్లో ప్రపంచాన్ని శాసించేది మన వాళ్ళే. అలాంటిది ఈ గేమ్ లో ఎందుకు రాణించడం లేదు అంటే మన నాయకులు చేసే ఇలాంటి దౌర్భాగ్యమైన పనుల వల్ల నేడు పరాయి దేశ ఆటగాళ్లనే మనం మోయాల్సి వస్తుంది. కావాలంటే ఒక ఉదాహరణగా మనం ఈ రోజు రంజిత్ బజాజ్ గారిని తీసుకుందాం. మీలో చాలా మందికి రంజిత్ బజాజ్ అంటే ఎవరో కూడా తెలియకపోవచ్చు. ఆయన ఎవరో కాదు, మన దేశ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు. కానీ ఆయనకి మాత్రం ఫుట్బాల్ అంటే ప్రాణం. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లకు సరితూగే యువత మన దేశంలోనే ఉన్నారు అని ఆయన వాదన. అందుకే ఇక్కడ యువతికి కోచింగ్ ఇస్తూ ప్లేయర్లను తయారు చేస్తున్నారు. కానీ ఈయనకి సరిపడా ఆర్థిక సహకారం అందడం లేదు. అయినా ఆర్థిక ఇబ్బందులను పక్కన పెట్టి
తన భార్య ఒంటిపైన నగలు ఇంకా ఆస్తులు అమ్మి మరీ 60 లక్షలు సమకూర్చుకొని అర్హత గల యువతకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. కానీ ఇప్పటికీ ఆయన గురించి ఏ నాయకుడికి కూడా తెలియదు. మొన్న ఈ మధ్య రంజిత్ బజాజ్ గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెస్సీ కోసం ఖర్చు చేసిన ఆ డబ్బు మొత్తాన్ని తనకి ఇచ్చి ఉండుంటే మన దేశంలోనే సంవత్సరంలో 10 మంది మెస్సీలను తయారు చేసేవాడిని అని చెప్పారు. కానీ అలా చేస్తే మన దేశం బాగుపడుతుంది కదా, అందుకే మన నాయకులు ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది ముందు మనం మారాలి. స్వదేశంలోనే మెస్సీ కంటే గొప్ప ప్లేయర్ ఉన్నా కూడా విదేశాల నుండి మన ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చు చేసి ఇలాంటి ప్లేయర్ ని తీసుకువస్తే మనం ఆయనతో కలవటానికి 10 లక్షలు, చూడడానికి 10,000 రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కొని మరీ వెళ్తున్నాం. మనం ఇలా ఉన్నాము కనుకనే మన ప్రభుత్వాలు కూడా ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కరెక్టో కాదో తెలియదు, కానీ గత 5 సంవత్సరాలుగా మన ప్రభుత్వాలు ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీ రియంబర్స్మెంట్ కింద కొన్ని వందల కోట్ల బాకీ పడి ఉన్నాయి. ఆ డబ్బు కాలేజీలకు అందకపోవడం వల్ల కొన్ని వేల మంది విద్యార్థులు పాస్ అయ్యి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ల కోసం కాలేజీ చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఖర్చు చేసిన డబ్బుని ఆ బకాయిల కోసం ఉపయోగించి ఉంటే కనీసం పాస్ అయిన విద్యార్థులకైనా వాళ్ళ సర్టిఫికేట్లు వచ్చేవి. ఈ విషయం నేటి సమాజానికి ఎంతవరకు తెలుసో తెలియదో మాకు తెలియదు, కానీ గ్రాడ్యుయేషన్ పూర్తయి జాబ్ లో సెలెక్ట్ అయ్యి కూడా సర్టిఫికేట్లు లేక ఉద్యోగం పోగొట్టుకున్న వారు ఈ రాష్ట్రంలో వేలల్లో ఉన్నారు. వాళ్ళ బాధ ఎవరికి తెలిసేది? ఈ తప్పులకు బాధ్యులు ఎవరు? కనీసం జిరాక్స్ తీసుకొని ఇస్తామన్నా కూడా ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు కట్టు, సర్టిఫికెట్లు తీసుకువెళ్ళు అంటూ కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తుంటే విద్యార్థులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కానీ మన ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి ఈవెంట్ల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తూ తమ పార్టీ స్వలాభం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి. ఇలాంటి వారిపైన మన సర్వోన్నత న్యాయస్థానాలు ఎందుకు స్పందించడం లేదు? ఇలాంటి ఉపయోగం లేని ఖర్చులకు ఎవరు బాధ్యులు? ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వర్తి అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. చివరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.